తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న ఓ శాఖ ఉద్యోగుల సమస్యను పరిష్కరించింది. దీంతో వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. ఇంతకు వారు ఏ శాఖ ఉద్యోగులు అంటే తెలంగాణ విద్యాశాఖ ఉద్యోగులండి. రాష్ట్రంలోని మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి గత కొన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీనియారిటీ సమస్యకు ప్రభుత్వం ఎట్టకేలకు పరిష్కారం చూపింది. మోడల్ స్కూల్‌లో ఫేజ్ 2లో నియమితులైన టీచర్లకు కూడా ఫేజ్ 1 టీచర్లతో సమానంగా సీనియారిటీ వర్తింపచేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీనియారిటీ కూడా 2013 సంవత్సరం నుంచి వర్తిస్తుందని విద్యాశాఖ తెలిపింది. మోడల్ స్కూల్ ఫేజ్ 2 టీచర్లకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి మెమో విడుదల చేశారు. ప్రభుత్వ ఉత్తర్వులతో వందలాది మంది పీజీటీ, టీజీటీ టీచర్లకు భారీ ఊరట లభించనుంది. మోడల్ స్కూలులో 2013 సంవత్సరం జూన్‌లో ఫేజ్ 1 టీచర్లు జాయిన్ అయ్యారు. అయితే 2014 సెప్టెంబర్‌లో ఫేజ్ 2 టీచర్లు విధుల్లో చేరారు. సర్వీస్‌లో చేరిన తర్వాత ఈ ఫేజ్ 2 టీచర్లు తమను కూడా ఫేజ్ 1 టీచర్లతో సమానంగా గుర్తించాలని, తమకు కూడా 2013 నుంచే సీనియారిటీ ఇవ్వాలని కోరుతూ 127 మంది టీచర్లు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాలను ప్రభుత్వం కూడా గౌరవించింది. దీని ప్రకారం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫేజ్ 2లో విధుల్లో చేరిన టీచర్లు కూడా సర్వీసు పరంగా ఫేజ్ 1 టీచర్లతో సమానమవుతారు. అయితే ఫేజ్ 2 టీచర్లకు సీనియారిటీ 2013 నుంచి లెక్కించిన పెరిగిన జీతాలు మాత్రం ఈ సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కొందరికి, జూలై 1 నుంచి మరికొందరికి అందుతాయి. ఇక ఫేజ్ 1, 2 టీచర్లకు సీనియారిటీ సమానం కావడంతో ప్రమోషన్ల అంశంలో అందరూ సమానంగా మారిపోయారు. సర్కారు ఇచ్చిన ఈ ఉత్తర్వుల వల్ల 768 మంది పీజీటీలు, 558 మంది టీజీటీలకు లబ్ధి చేకూరనుంది. కాగా తెలంగాణ ప్రభుత్వం నేషనల్ సర్వీస్ అమలు చేస్తూ తాజా ఉత్తర్వులు జారీ చేయడంపై టీఎంఎన్జీఓ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.